చాలా కాలం క్రితం జరిగిన కథ ఇది. ఒక గ్రామంలో బట్టలుతికే చాకలుండేవాడు. గ్రామంలో అందరిళ్ళకి వెళ్ళి బట్టల్ని తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి ఇచ్చి చేతికందిన డబ్బుతో తను తన భార్య సుఖంగా జీవించేవారు. తనకి ఒక గుర్రం, ఒక గాడిద ఉండేవి. మన దగ్గర ఈ గాడిద గుర్రం ఉండడం చాలా మంచిదైంది కదో. అవునవును, లేదంటే ఆ బట్టలన్నిటినీ మనమే మోసుకుని వెళ్లాల్సి వచ్చేది. ఈ గుర్రం మన దగ్గర ఉన్నందువల్ల చాలా దూరం ప్రయాణించగలుగుతున్నాం. సరిగ్గా చెప్పారు. ఆ గుర్రాన్ని గాడిదని ఒకే ఇంట్లో కట్టుంచారు. అయినా సరే గుర్రం గాడిదని ఒక స్నేహితుడిగా ఒప్పుకునేదే కాదు. నువ్వు చండాలమైన గాడిదవి. నువ్వు అసలు చూడ్డానికి ఏమాత్రం అందంగా లేవు. కానీ నేను చూడు ఎంత అందంగా ఉన్నాను. ఇలా చూడు మిత్రమా, అదే నిజమే. కానీ నేను నీతోనే కదా బతుకుతున్నాను. ఇంకోసారి నన్ను మిత్రమా అని పిలిచావో నీ కాడ వస్తున్న దుర్వాసన వల్ల నేనిక్కడ నిలబడలేకపోతున్నాను. ఒంటి శుద్ధం లేని గాడిద. ఛే, ఆ విధంగా చెప్పకూడదు మిత్రమా. మన యజమాని అంత భారాన్ని నేనే కదా మోస్తున్నాను. మన ఇద్దరికి ఆయన ఒక్కరే కదా యజమాని. కానీ చూడు, నీ జీవితం చాలా సుఖమైంది, కానీ నా జీవితం చాలా కష్టమైంది. ఏంటి నువ్వు అంత మాట అనేసావు? మన యజమాని ఆయన మొత్తం భారాన్ని నన్నే మోసుకురమ్మంటారు. నీ విషయం అలా కాదుగా, నీకు చిన్న చిన్న పనులేగా అప్పు చెప్తున్నారు. ఓ అదా విషయం. నాకంటూ కొంత గౌరవం ఉంది తెలుసా నీకు? నేను నీలా కాదు. ఈ విధంగా చెయ్యొద్దు మిత్రమా. నువ్వు తన్నింది నాకెంత నొప్పిగా ఉందో తెలుసా? నేను నీలాంటి ఒక జంతువే కదా. ఇలా చూడు, నువ్వు ఎప్పటికీ నాలా కాలేవు. మంచి బుద్ధి బలం శక్తి ఉన్నటువంటి వాళ్ళం మేము. నువ్వు ఒట్టి అడ్డగాడిదివి, బుద్ధిహీనుడివి, దేనికి పనికిరాని వాడివి. నువ్వు కాస్త దయతో మాట్లాడితే మంచిది. రేయ్ అడ్డగాడిద, వాళ్ళకున్న మర్యాదలు గౌరవాల్ని బట్టే జీవితం ఉంటుంది. నీకింత పొగరు ఉండకూడదు మిత్రమా. అలా చాలాసార్లు గుర్రానికి గాడిదకి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. గాడిద కంటే తనే గొప్ప అన్న అభిమానం గుర్రంలో ఎప్పుడూ కనిపిస్తుండేది. ఓ పెద్ద వర్షం కురిసేలా ఉంది. బట్టలన్నీ త్వరగా తీసి మడత పెట్టాలి. ఓహ్, ఈ మూట చాలా బరువుగా ఉందే. ఆ విధంగా చాకలి, గుర్రం, గాడిద ఇంటి దిశగా నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కువ బరువు ఉండటం వల్ల గాడిద చాలా నెమ్మదిగా వెళ్ళసాగింది. మిత్రమా, నేను మోసుకొస్తున్న ఈ మూట చాలా బరువుగా ఉంది. ఈ మూట మోసుకుంటూ నేను నడవలేకపోతున్నాను. దానికి నన్నేం చేయమంటావు? నాకు కాస్త సహాయం చేయొచ్చు కదా. సహాయమా? నీ మూటని నేను మొయ్యాలా ఏంటి? అటువంటిదేం లేదయ్యా. నాకు భారంగా ఉన్న కొద్ది బట్టల్ని మాత్రం నువ్వు తీసుకొస్తే చాలు. ఏయ్ గాడిదా, నీ వస్తువుల్ని నువ్వే మోసుకొని రావాలి. నేను గుర్రాన్ని, నీలా బానిసను కాదు. సహోదరా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కాస్త సహాయం చేయవా? నేను నీకు ముందే చెప్పాను కదా, మూటలు మొయ్యడం నీ పని అని. ఒక్కో అడుగుని ముందుకు వేయటానికి ఆ గాడిద చాలా కష్టపడేది. అంతలోగా నా వల్ల కాలేదు. అరే ఏంటిది? బరువులు మొయ్యలేక కింద పడిపోయావా?
పెద్ద వర్షం కురిసేలా ఉంది. బట్టలు ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? పడిపోయిన గాడిద మీద నుంచి ఆ వ్యక్తి బట్టల మూటల్ని తీసేశాడు. ఓహో, పాపం ఈ గాడిద బాగా అలసిపోయినట్టుగా ఉంది. ఇకపై ఇది బరువులు మొయ్యలేదనుకుంటాను. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఆ గుర్రానికి కట్టి తీసుకెళ్లాల్సిందే. ఆ విధంగా ఆ చాకలి బట్టల మూటల్ని గుర్రం మీద వేసి కట్టాడు. అంతేకాదు ఆ వ్యక్తి గాడిదను కూడా అహంకారంగా ఉన్న గుర్రంపైకే ఎక్కించాడు. ఇంటి దిశగా వెళ్ళసాగారు. నేనిలా మూటలు మోయడానికి కారణం నా అహంకారపు మాటలే. నేను ఆ గాడిదకి సాయం చేసుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.